ఈ ఆల్కహాల్ వల్ల చనిపోయిందంట, మందు ఎక్కువ తాగి చనిపోయిందంట. ఇండియాలో ఆల్కహాల్ డెత్స్ గురించి వింటాం, బాగా ఎక్కువనే వింటాం. ఫారిన్ కంట్రీలో వాళ్ళ కల్చర్లోనే ఆల్కహాల్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర డెత్స్ జరగవు. మన దగ్గర మాత్రము ఈ ఆల్కహాల్ వల్ల చనిపోయిందంట, మందు ఎక్కువ తాగి చనిపోయిందంట, బాగా జాండీస్ వచ్చినాయంట, ఈయనకి ఓన్లీ ఆల్కహాలే ఇది రీజన్ అంట, ఇది మాట్లాడతాం కదా. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? ఇప్పుడు నేను క్లినిక్లో 12 మందిని చూస్తే అందులో 4 పేషెంట్స్ ఆల్కహాల్ వల్ల లివర్ పాడైపోయిన పేషెంట్స్ ఉంటారు. జెనెటిక్స్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ఆల్కహాల్ అనేది మనం తాగితే అది మీ లివర్లో ప్రాసెస్ అవ్వాలి. ఈ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్స్ అనేది తెల్లవాడిలో డిఫరెంట్గా ఉంటాయి, మనలో డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ హ్యాండిల్ చేయగలుగుతారు. నువ్వు 1 బీర్ తాగగలితే వాడు 3 బీర్లు తాగగలుగుతాడు. ఇట్స్ జస్ట్ దట్స్ హౌ ఇస్ జెనెటిక్స్ ఆర్. ఎంజైమ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎంజైమ్ అనేది సరైన కాన్సన్ట్రేషన్లో లేకపోతే నీకు రకరకాల క్యాన్సర్లు వస్తాయి. ఎందుకంటే సిరోసిస్ వచ్చాక వాళ్ళకి హారిబుల్ సైడ్ ఎఫెక్ట్స్, హారిబుల్ కాంప్లికేషన్స్.